కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం భూమి మీద జీవించి మనందరి పాపముల కొరకై తన మహిమ సింహాసనం విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగివచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి మనందరి పాపములు తన అమూల్యమైనటువంటి రక్తములో ఆ కలువరి శిలువలో తన ప్రాణమును అర్పించి తన రక్తములో మనందరి పాపములు కడిగి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరలా పునరుద్ధానుడై తిరిగి లేచి మరలా ఆయన మన కోసం 40 దినాలు తనను తాను ప్రత్యక్షపరుచుకొని జీవించాడు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను నీకు అనుగ్రహించును అని మాట్లాడుతున్నాడు. అంటే ఆ దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనకర్త గనక ఆయన ఆలోచించి